2 కొరింథీయులు 4:11 ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరములో ప్రత్యక్షపరచబడినట్లు. వెనెవర్ దెర్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ అన్కామన్ దట్ ఈజ్ manifested in your life, then that is positioning to manifest something good. అంటే మాలో ఒకవేళ మరణము గనక ప్రత్యక్షపరచబడితే మీలో ఏం ప్రత్యక్షపడుతుందంట? జీవము. ఇన్ని సంవత్సరాల పాటు ఈ పాపానికి బానిస అయ్యాను, ఇప్పుడు నేను విడిపించబడ్డాను. మరి ఒక వ్యక్తి విడిపిస్తే తద్వారా అనేకులు విడిపింపబడతారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పాల్స్ లైఫ్. చూసాడు అనమాట పౌలు, ఇందులోంచి ఏమొచ్చింది? జీవం వచ్చింది. అందుకని కావాలని చాలాసార్లు మరణమునకు అప్పగించుకుంటున్నాడంట. అందుకనే ఒక ప్రవక్త వచ్చి నువ్వు వెళ్ళొద్దయ్యా, అక్కడ ఇబ్బంది పడతావంటే, నేను ఆల్రెడీ 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయ్యింది, అనేక సార్లు అప్పగించుకున్నాను, జీవం వచ్చింది అని వెళ్ళిపోయి మళ్ళీ అప్పగించుకున్నాడు, అందులోంచి జీవం వచ్చింది. వాట్ అ మిస్టరీ మ్యాన్ హూ విల్ డూ లైక్ దట్. నీవు క్రీస్తులో ఉంటే ఈ రోజు ఏదైనా ఉందా? బాధ, వేదన, నిరీక్షణ లేనితనమా, దరిద్రమా, పాపమా, ఏదుంది? నువ్వు క్రీస్తులో ఉన్నావా? అది ప్రత్యక్షమైందా? నువ్వు నిరీక్షణ కలిగి అలాగే ఉంటే అందులోంచి ఇంకోటి ప్రత్యక్షం అవుతుందంట.